శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేస్తున్నారా? కానీ ఒక్క మిస్టేక్ చేస్తే ఫాస్టింగే వేస్ట్ అయిపోతుంది. ఏంటో చెప్తా వినండి. శివరాత్రి ఉపవాసం అంటే జస్ట్ ఫుడ్ స్టాప్ చేయడం కాదు, అది బాడీ ప్లస్ మైండ్ ని క్లీన్ చేసుకునే డివైన్ ప్రాసెస్. సీక్రెట్ ఏంటంటే శివని పూజించే ముందు మైండ్ కామ్ గా ఉండాలి. అందుకే ఫాస్టింగ్ లో కూడా హెవీ ఫుడ్ అవాయిడ్ చేసి వాటర్, ఫ్రూట్స్, మిల్క్ తో సింపుల్ గా ఉండాలంట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఫాస్టింగ్ చేస్తూ కూడా కోపం, అబద్ధాలు, ఇంకా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే ఉపవాసం ఎఫెక్ట్ తగ్గిపోతుందంట. శివరాత్రి రోజు ఒక దీపం వెలిగించి బిల్వపత్ర ఆఫర్ చేసి ఓం నమః శివాయ అని జపం చేయండి. మనసులో నెగిటివిటీ మెల్ట్ అయిపోతుంది. ఈ రోజు ఒకరికి హెల్ప్ చేస్తే శివుడి బ్లెస్సింగ్స్ మీకు డబుల్ అవుతుంది. కామెంట్స్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేస్తున్నారా? కానీ ఒక్క మిస్టేక్ చేస్తే ఫాస్టింగే వేస్ట్ అయిపోతుంది. ఏంటో చెప్తా వినండి. శివరాత్రి ఉపవాసం అంటే జస్ట్ ఫుడ్ స్టాప్ చేయడం కాదు, అది బాడీ ప్లస్ మైండ్ ని క్లీన్ చేసుకునే డివైన్ ప్రాసెస్. సీక్రెట్ ఏంటంటే శివని పూజించే ముందు మైండ్ కామ్ గా ఉండాలి. అందుకే ఫాస్టింగ్ లో కూడా హెవీ ఫుడ్ అవాయిడ్ చేసి వాటర్, ఫ్రూట్స్, మిల్క్ తో సింపుల్ గా ఉండాలంట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఫాస్టింగ్ చేస్తూ కూడా కోపం, అబద్ధాలు, ఇంకా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే ఉపవాసం ఎఫెక్ట్ తగ్గిపోతుందంట. శివరాత్రి రోజు ఒక దీపం వెలిగించి బిల్వపత్ర ఆఫర్ చేసి ఓం నమః శివాయ అని జపం చేయండి. మనసులో నెగిటివిటీ మెల్ట్ అయిపోతుంది. ఈ రోజు ఒకరికి హెల్ప్ చేస్తే శివుడి బ్లెస్సింగ్స్ మీకు డబుల్ అవుతుంది. కామెంట్స్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.